ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకరమైన పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత నెల 31న ఇరాన్ రాజధాని టెహరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ హతమార్చిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో యాహ్యా సిన్వార్కు హమాస్ చీఫ్ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి సిన్వార్ను అంతం చేయడానికి విఫల యత్నం చేస్తున్నాయి. గత 10 నెలల నుంచి ఇదే పనిలో ఉన్న ఆయన మాత్రం తప్పించుకొని తిరుగుతున్నాడు. వీరి చేతికి చిక్కడం లేదు. ఇటీవలే వచ్చిన వార్తల ప్రకారం బూర్ఖా ధరించి తిరుగుతున్నాడని ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి. మరి సిన్వార్ను ఇజ్రాయెల్ మట్టుబెట్టాలంటే చాలా సమయం పడుతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం. హమాస్ మాజీ చీఫ్ ఇస్మాయిల్ హానియాను టెహరాన్లో లేపేసిన ఇజ్రాయిల్ తన తదుపరి టార్గెట్ మాత్రం యాహియా సిన్వార్పై పెట్టింది. గత 10 నెలల నుంచి ఇటు అమెరికా అటు ఇజ్రాయిల్ సిన్వార్ను లేపేయడానికి గట్టి ప్రయత్నాలు చేసినా ఆయన మాత్రం వీరి చేతికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సిన్వార్ను లేపేయాలంటే మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన వార్త ప్రకారం చూస్తే ఇరు దేశాల మధ్య సమతూకం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇరు దేశాలు కలిసి లక్ష్యాన్ని ఛేదిస్తే క్రెడిట్ అంతా ఇజ్రాయిల్ దక్కించుకుంటోంది. అమెరికాకు పేరు రావడం లేదని అమెరికా ఆవేదన. ఇక ఇజ్రాయెల్కు పూర్తి సమాచారం ఇచ్చేది మాత్రం అమెరికానే. సిన్వార్ను తప్పిస్తే మిగిలిన వారి సమాచారమంతా అమెరికానే ఇజ్రాయెల్తో పంచుకుంది. అలాగే ఇజ్రాయెల్ కూడా తమకు సహకరిస్తుందని అమెరికా భావించింది. అయితే ఆ స్థాయిలో ఇజ్రాయెల్ నుంచి సమాచారం అందకపోవడంతో అమెరికా గుర్రుగా ఉంది. హమాస్ చెరలో అమెరికా పౌరులు బందీలుగా ఉన్నప్పుడు వారిని విడిపించడానికి ఇజ్రాయెల్ చొరవ చూపించలేదనేది అమెరికా అసంతృప్తి కారణంగా కనిపిస్తోంది. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు విషయానికొస్తే సిన్వార్ను చంపి హమాస్కు గట్టి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. సిన్వార్ తర్వాత హమాస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. దీంతో గాజాను పూర్తిగా తమ అదుపులో తీసుకురావచ్చనేది నెతన్యాహు వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. అయితే సిన్వార్ను అంతం చేయడం అంత తేలిక కాదని తేలిపోయింది. దీనికి కారణం సిన్వార్ తన కమ్యూనికేషన్ వినియోగించడంలో అత్యంత జాగ్రత్త వహిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత సిన్వార్ తన కమ్యూనికేషన్స్ అంతా ఎలక్ట్రానిక్ మోడ్లోనే నిర్వహించేవారు. అటు తర్వాత జనరేటర్లకు ఇంధన కొరతతో సిన్వార్ సమాచారాన్ని కొరియర్ సర్వీస్ ద్వారా పంపిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మోడ్లో పంపిస్తే తేలికగా సమాచారం తెలుస్తుందన్న అనుమానంతో తన మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ను ఆయన మార్చుకుంటూ పోతున్నారు. అయినా సిన్వార్ను అంతం చేయడానికి ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఇదే సమయంలో ఎవరికి వారు సిన్వార్ ఎక్కడున్నాడో ఆచూకీ కోసం ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేశారు. ఇక హమాస్ కొత్త చీఫ్ మాత్రం వేషాలు మారుస్తున్నాడని సమాచారం. ఇటీవల బుర్ఖాలో కనిపించాడన్న వార్తలొచ్చాయి. ' 1962లో ఖాన్ యూనిస్లో పుట్టిన యూనిస్ అంచెలంచెలుగా హమాస్ టాప్ లీడర్గా ఎదిగాడు. 1980లో సిన్వార్ను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది. గాజాలో ఇస్లామిక్ యూనివర్సిటీలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నాడని అరెస్ట్ అయ్యాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఫైటర్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేశాడు. యువకులకు శిక్షణ ఇచ్చాడు. అటు తర్వాత ఆయన గ్రూప్ కాస్త ఖాసీం బ్రిగేడ్గా మారింది. హమాస్ మిలిటరీ గ్రూప్లో ఖాసీం బ్రిగేడ్ విలీనమయ్యింది. ఖాసీం బ్రిగేడ్ హెడ్ మహమ్మద్ దయీఫ్ను ఇటీవలే మొసాద్ లేపేసింది. అయితే గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడులకు స్కెచ్ వేసింది మాత్రం సిన్వార్ అనే టాకుంది. ఇక సిన్వార్ విషయానికొస్తే 23 సంవత్సరాల పాటు ఆయన ఇజ్రాయెల్ జైల్లో శిక్ష అనుభవించాడు. జైల్లో ఉన్న సమయంలో హెబ్రూ భాష నేర్చుకున్నాడు. ఇజ్రాయెల్ రాజకీయాల గురించి బాగా అవగాహన పెంచుకున్నాడు.
2011లో ఖైదీల బదిలీ సందర్భంగా సిన్వార్ జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రస్తుతం హమాస్ను ముందుండి నడుపుతున్నాడు. మరి సిన్వార్ అత్యంత జాగ్రత్తగా ఉంటే తప్ప ఇటు ఇజ్రాయెల్, అమెరికా నుంచి తప్పించుకోలేడు. మరి ఎవరి ఎత్తులు ఫలిస్తాయో కాలమే చెప్పాలి.